మేము మా ప్రాణాల గురించి ఆలోచించినాం. మరి ఈరోజు మేము దాటగలుగుతామా దాటలేమా? సన్సెట్కి ముందు మేము దాటాలి, ఎందుకంటే చీకటి అయితే మాకు ఆప్షన్ లేదు. చీకటి అయితే చలి పెరుగుతుంది. సో వాట్సాప్ గైస్, నమస్తే. ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను ఒక ఈవెంట్కి వెళ్ళిండే, విచ్ ఈస్ ఆర్గనైజ్డ్ బై రెట్రో ట్రాంప్ హైదరాబాద్. ఈవెంట్ అయితే చెప్తే నమ్మరు కానీ అమేజింగ్ ఉండే అసలు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అట్లా ఒక ఈవెంట్ అటెండ్ అవ్వడం. అండ్ థ్యాంక్ యూ రెట్రో ట్రాంప్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మెయిన్ ఈవెంట్ వచ్చేసి కొత్త బైక్స్ లాంచ్ చేశారనమాట, విచ్ ఈస్ ది ఐకానిక్ క్లాసిక్స్ ఆఫ్ ట్రాంప్, స్పీడ్ ట్విన్ 1200 అండ్ బాబర్ 1200. ఈ రెండు బైక్స్ కాకుండా T4 లో కొత్త కలర్ స్కీమ్ అండ్ స్పీడ్ 400 లో కూడా కొత్త కలర్ స్కీమ్ లాంచ్ చేశారు, విచ్ లుక్స్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ అసలు. సో నిన్న ఈవెంట్లో వెళ్ళి ఆ బైక్స్ ఫీల్ అవుతుంటే, నేను టచ్ చేసి కూర్చొని ఆ బైక్స్ని ఫీల్ అవుతుంటే, ఏదో ఒక రోజు డెఫినెట్లీ వీటిని ఓన్ చేయాలన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో వన్ డే వాటిని ఓన్ కూడా చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా మోటో వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. చలో. చాలా ర్యాండమ్గా స్టార్ట్ చేసిన వ్లాగ్. వెళ్ళాల్సిన డెస్టినేషన్ దగ్గర కూడా వచ్చేసినాం మనం. చిన్న గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసినారు ఈవెంట్. అండ్ అదే కాకుండా న్యూ స్పీడ్ ట్విన్ 1200cc కూడా లాంచ్ ఉంది. సో అదే ఈవెంట్కి వెళ్ళబోతున్నాం మనం. ఈవెంట్ జరిగే ప్లేస్ వచ్చేసరికి హార్డ్ రాక్ కెఫేలో అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ రీచ్ కూడా అయిపోయినాం మనం. డైరెక్ట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన బ్లాగింగ్ ఇక్కడనే 7:30కి అనమాట. 7:30కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 7:30 అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇంకొక 5 minutesలో రీచ్ కూడా అయిపోతాం మనం. ఎగ్జాక్ట్ ఇప్పుడు వచ్చేసి మనం దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద ఉన్నాం అనమాట. అవి అక్కడ కనిపించే బిల్డింగ్లలోనే ఉంటుంది హార్డ్ రాక్ కెఫే. సో ఇదే నా ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి ఈవెంట్కి రావడం. సో చూద్దాం ఎట్లా అవుతుందో, ఎక్స్పీరియన్స్ చేద్దాం అది కూడా. సో ఈవెంట్ జరిగే ప్లేస్ దగ్గర కలుస్తాం మిమ్మల్ని డైరెక్ట్. చలో బాయ్. గేట్ 1. ఓకే. హార్డ్ రాక్ కెఫే. అరే ఈ పార్కింగ్లోకి వచ్చామైంది మనం. అరే నాకు తెలిసి పైకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారా? ऊपर पार्किंग नहीं है अंकल, ऑर्डर नहीं है. ठीक है, थैंक यू. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది హార్డ్ రాక్ కెఫే. సో పైకి వెళ్తున్నాం. సో హార్డ్ రాక్ కెఫే దగ్గరికి అయితే వచ్చేసినాం. సో లెట్స్ గో ఇన్ సైడ్. సో ఫైనల్లీ వీఆర్ హియర్. లోపలికి అయితే వచ్చేసినాము హార్డ్ రాక్ కెఫేలోకి. సో మాకు ఒక్క నిమిషం మీకు చూపిస్తారు. మాకు ఒక సపరేట్ బ్యాండ్ ఇచ్చారు ఎంట్రీకి. అండ్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వైబ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఫైనల్లీ లాంచ్ ఈజ్ హ్యాపెనింగ్ గైస్. లాంచ్ అయింది ఇప్పుడే. చూడండి బైక్స్ వెనకాల చాలా రష్ ఉన్నారు, అందుకే సరిగ్గా కనిపించట్లే. బట్ వైబ్ అయితే చాలా బాగుంది. సేవింగ్ ఇది బాబర్ ఎడిషన్. అండ్ ఇంకోటి ట్రామ్ది కూడా ప్రింటెడ్ అనుకో. తెలిసి ఆన్ చేసి షేక్ అవుతుంది ఇట్లా మొత్తం ఇట్లా వాబుల్ అవుతుంది కదా. మ్యాట్ క్రేజీ. Please join for the group picture towards the wall side. Towards the wall side, please. Hi Anna, thank you for accepting first. వీడియోకి యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నాట్ ఎ బిగ్ థింగ్. అంటే నేను కూడా రీలకి ఒక క్రియేటర్ని ఒకప్పుడు. ఇప్పుడు నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా అంటే
నేను ఇదంతా ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. నా పని నచ్చి వాళ్ళందరూ ఫాలో చేసారు. బట్ స్టిల్ నీ లెక్కనే ఇప్పుడు నువ్వెంతనో నేను కూడా అంతే. స్టోరీ టెల్లింగ్లో కానీ ఏ విషయంలో అయినా నేను ఇప్పటికీ మీ వీడియోస్ డైలీ ఫాలో అవుతూ చూసి ఇవాళ మిమ్మల్ని ఇన్ని రోజులు యూట్యూబ్లో చూసిన, ఇవాళ లైవ్గా చూసేసరికి అసలు ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ నా దట్ మీన్స్ అలాట్. ఒక చిన్న 2 questions మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకుంటే. ఇబ్బంది ఏం లేదు. 2+2+2 4+2 అడిగినా నాకు ఏం ప్రాబ్లం లేదు. బికాజ్ ఎందుకంటే మనం ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చేదే ఇప్పుడు ఎవరైతే నన్ను కలవలేకపోతున్నా అని చెప్పి నేను అంత స్పెషల్ అనుకోను నా గురించి. ఫస్ట్లీ నేను కూడా నీ లెక్క నార్మల్గానే అనుకుంటా. నేను కూడా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్. సో జస్ట్ ఫీల్ కంఫర్టబుల్. షూర్. అయితే ఇప్పటివరకు మీరు చేసిన చాలా రైడ్స్ చేశారు మాతో కంపేర్ చేస్తే. అండ్ చేసిన దాంట్లో మోస్ట్ మెమరబుల్ అండ్ మర్చిపోలేని రైడ్ ఏమన్నా ఉంటే మీకు కల్ట్ ఫ్యాన్స్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ ఒక్కసారి నా వీడియోలో కూడా చెప్తే బాగుంటుంది. నేను లైఫ్లో మర్చిపోవద్దు అనుకునే రైడ్ అనేది జాన్స్కార్. నాకు తెలిసి ఇప్పుడు జాన్స్కార్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను జాన్స్కార్ వెళ్ళినప్పుడు అయితే నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేసి వెళ్ళిన. ఎందుకంటే జాన్స్కార్కి ముందు నేను స్పితి వెళ్ళిండే. స్పితి నుంచి మనాలి రావడానికే ఒక 7 hours కోర్ ఆఫ్ రోడే లేదు అసలు. అలాంటిది అంత హ్యూజ్ బైక్ TRK 502X ఉండే, అది ఆల్రెడీ 235 kgs బైక్, 60 kgs నేను ప్లస్ ఒక 45 kgs లగేజ్. అంత హెవీ బైక్ని తీసుకొని నేను ఆర్యన్ ఇద్దరం ఆ రోడ్ క్రాస్ చేసినంతసేపు మేము మా ప్రాణాల గురించి ఆలోచించినాం. మరి ఈరోజు మేము దాటగలుగుతామా దాటలేమా? సన్సెట్కి ముందు మేము దాటాలి, ఎందుకంటే చీకటి అయితే మాకు ఆప్షన్ లేదు. చీకటి అయితే చలి పెరుగుతుంది. అంత ఎక్స్పీరియన్స్ చేసి మేము ఆ స్ట్రెచ్ క్రాస్ చేసిన తర్వాత ఎప్పుడైతే మేము జాన్స్కార్ అనుకున్నామో, చాలామంది జాన్స్కార్ గురించి చాలా చెప్పారు, పిచ్చా లైట్ బ్రో, స్పితి చేసి వచ్చినాం, జాన్స్కార్ ఒక లెక్కన అని చెప్పి అండర్ ఎస్టిమేట్ చేసి జాన్స్కార్ ఎంటర్ అయిన తర్వాత జాన్స్కార్ క్రాస్ చేయడానికి నాకు 2 days టైం పట్టింది. నేను ఇంకా నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కొన్ని ప్లేస్లలో అతని కరేజ్ పెంచడానికి బ్రో ఏం కాదు ఇది చిన్నదే అని చెప్పి తీసుకెళ్ళినా. కానీ చిన్న పిల్లోడు కాదు కదా, తెలుసు డేంజర్ ఎంత ఉందో. అంత డేంజర్లా నా వల్ల కాదని చెప్పి మా ఫ్రెండ్ గివ్ అప్ ఇచ్చినా కానీ ఒక కరేజ్ మా ఇద్దరి లోపల, అరే చేద్దాం అని చెప్పి మేము అతను నాలో కరేజ్ నింపి నేను అతనిలో కరేజ్ నింపి మేము అలా ముందుకెళ్ళి ఆ రైడ్. ఆ రోజు నా కళ్ళకి నీళ్ళు లిటరలీ గోపురంజన్ అనే మౌంటైన్ ఎదురుగా నిలబడి, అరే మా జర్నీ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఏమేమి చేసినాం, మేము ఎంత సహించినాం, మా బాడీస్ కానీ వెదర్ కానీ ఎట్లా బయట పడ్డాం. మేము వేరేలో స్టోరీస్ వింటున్నప్పుడు 24 hours 48 hours నుంచి స్టక్ అయిపోయి ఉన్నారు మా ఎంబడి. మేము 24 hours క్రాస్ చేసినామంటే గ్రేటే. అది ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్స్ లైక్ నేను నా లైఫ్లో ఇంతకంటే పెద్ద రైడ్ ఏదైనా చేస్తేనేమో, కానీ ఇంత స్కేరియస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది, ఇంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది తీసుకోలేను నేను. అన్న ఎక్స్పీరియన్సెస్ చూసి నాకు కూడా చిన్న ఇట్లా లోపల ఫీల్ అవుతుంది, నేను ఎప్పుడు చేస్తాను వెళ్ళు బ్రో, ఇమీడియట్లీ పో. ఇప్పుడు ఏంది ఫిబ్రవరి కదా, మార్చ్ ఏప్రిల్ కోయిన్ ఏప్రిల్ ఇట్స్ మోర్ సేఫ్ నా. అంటే మినిమం బడ్జెట్ ఎంత అవ్వచ్చనా లోకల్ లదాఖ్ అటు సైడ్ వెళ్ళాలంటే? సీ బ్రో, బడ్జెట్ డిపెండ్స్ అపాన్ యూ అండ్ మీ. ఇప్పుడు నువ్వు కూడా నా లెక్క బడ్జెట్ ఫ్రెండ్లీగానే వెళ్ళాలనుకుంటావు. సో మనం ఎవ్రీడే బిర్యానీ తినాలనుకోము. సో మనం 100 rupees 50 rupees ఫుడ్లో కూడా అడ్జస్ట్ అయిపోతాం. సో ఫుడ్ బడ్జెట్ మినిమలిస్టిక్ పెట్టుకో. కానీ నాకు బాధ అనిపించేది ఏంటంటే నాలాంటి వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు వీ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ టు స్పెండ్ ఆన్ హోటల్స్ లైక్ వేర్ వీ కెన్ స్పెండ్ 2K 3K 4K 5K పర్ డే. సో దాట్స్ ఎ ఛాలెంజ్. కానీ ఆ ప్లేస్లో మనం ఒకవేళ ఇద్దరం వెళ్తే 2000 హోటల్ ఒక మనిషికి 1000 రూపాయలు అవుతుంది, 1200 హోటల్ ఒక్క మనిషికి 600 అవుతుంది. సో టేక్ సంబడి విత్ యూ, జస్ట్ 1 person, ఎందుకంటే ఎక్కువ టైం వేస్ట్ కూడా కాదు. సో హోటల్స్ ఆర్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ ఇండియా. కరెక్ట్. సో ఇఫ్ యూ క్యాన్ మేనేజ్ హోటల్స్, ఫ్యూయల్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్, లైక్ నీ బండి ఎంత ఫ్యూయల్ తింటుంది అన్న విషయం నీకు తెలుసు. సో నీకు ప్రాబ్లమే లేదు. సో యూ కెన్ కవర్ ఇట్. లైక్ నేను ఇప్పుడు ఒకవేళ నేను చెప్పినా సరే 50,000 అని చెప్పినా సరే యూ కెన్ కవర్ ఇట్ ఇన్ 30K ఇఫ్ యూఆర్ గోయింగ్ 2 or 3 people. హోటల్స్ ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ కవర్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండ్ ఏంటంటే ఇప్పుడు నాకే సజెషన్ ఇస్తున్నా అనుకోండి, నేనే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. సో నాలాంటి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకు ఇచ్చే ఒక సజెషన్ మీ సైడ్ నుంచి యాజ్ ఎ ఓజీ, వన్ ఆఫ్ ద ఓజీ మోటో బ్లాగర్, మీరు చెప్పండి. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఓజీ అన్నందుకు థ్యాంక్ యూ. సి బ్రో, నువ్వే కాదు ఎవ్వరు యూట్యూబ్ క్రియేట్ చేసినా సరే ఇప్పుడు ఏంటంటే చాలామంది యూట్యూబ్ చేస్తున్నారు, డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి. సో నీ దగ్గర ఒక డిఫరెంట్ కాంటెంట్, నీ దగ్గర ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే నువ్వు చెయ్యి. ఆ ఫుట్ ప్రింట్స్ని నువ్వు ఫాలో అయ్యి సేమ్ అదే దారిలో వెళ్ళకు. సో మేబీ లైక్ ఇట్ విల్ బీ సంథింగ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ దట్ ఆడియన్స్ విల్ లైక్ ఇట్ అబౌట్. అలాంటి పాయింట్ని యూ ఫైండ్ ఇట్ అవుట్ అండ్ యూ ఫోకస్ ఆన్ దట్. యూ డోంట్ ఫాలో ద ఫుడ్ స్టెప్స్ మేము చేసింది, ఎందుకంటే మా టైంలో అలాగుంది, మేమే అవుట్ ఆఫ్ ద బాక్స్ చూడాల్సి వస్తుంది. సో
ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ యూ డూ ఇట్. బట్ మై రిక్వెస్ట్ టు ద ఆడియన్స్, మీరు మీ జాబ్స్ కానీ మీ కెరియర్స్ కానీ వదిలేసి యూట్యూబ్ చేయకండి. ఎట్ ద సేమ్ టైం లైక్ సైమల్టేనియస్లీ చేయండి. మీ జాబ్ మీరు చేస్తూ మీ ఎడ్యుకేషన్ మీరు చేస్తూ యూట్యూబ్ చేయండి. యూట్యూబ్ని కెరియర్ లెక్క మీరు ఎప్పుడు తీసుకోవచ్చు అంటే, ఎస్ వెన్ యూ కెన్ బిలీవ్ దట్ లైక్ యూట్యూబ్ కెన్ ఫీడ్ యూ యువర్ ఫ్యామిలీ, అప్పుడు రండి. అప్పుడు కూడా చెప్తున్నా కదా, ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని రండి. ఎందుకంటే యూ కెన్ నెవర్ ట్రస్ట్ యూట్యూబ్ ఆర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ టిక్టాక్ మీద చాలామంది బతుకుతుండే, చాలామంది చాలా చేస్తుండే, కానీ ఇట్ జస్ట్ వ్యానిష్డ్. అండ్ దెన్ యూట్యూబ్ క్యాన్ ఆల్సో బీ టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ క్యాన్ ఆల్సో బీ అ టిక్టాక్. సో బీ ప్రిపేర్డ్ అండ్ హ్యావ్ ఎ బ్యాకప్. ఇది మాత్రం అస్సలు మర్చిపోద్దు, నిజంగా చాలా మంచి. ఫాలో యువర్ ప్యాషన్, మీకు ఏది అనిపిస్తే అది చేయండి. బట్ ఆల్వేస్ రిమెంబర్ మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, మన రూట్స్ ఏంది. ఒకవేళ ఈరోజు ఏదన్నా తప్పు జరిగిపోయింది అనుకో, రేపు మనం నిలబడగలుగుతామా, నిలబడలేమా, నిలబడే స్టేజ్లో ఉండి స్టార్ట్ చేయండి, ఏదైనా తెగించేయండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. నేను కూడా నీలకనే స్టార్ట్ చేస్తాను, నో బయస్. సో గాయ్స్, ఫైనల్లీ ఈవెంట్ అంతా అయిపోయింది. అయ్యో ఇక్కడనే అయిందనమాట ఈవెంట్ అంతా. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచి టైం స్పెండ్ చేసినాము. నేను వెళ్ళేటప్పుడే ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుండే బాగా. అంటే ఫస్ట్ టైం కదా ఈవెంట్ ఇట్లా కలవడం అందరినీ. సో ఫస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను అనమాట. అండ్ చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ మెయిన్ థింగ్ బైక్స్, అసలు బాబా ఏదో ఒక రోజు వాటిని ఓన్ చేయాలన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ మోటివేషన్ అయితే ఇచ్చింది ఈవెంట్ అటెండ్ అయినందుకు. ప్లేస్ కూడా హార్డ్ రాక్ కెఫే, హైటెక్ సిటీ బ్రాంచ్, చాలా చిల్ ఉంది అసలు. ఆ వైబ్ అయితే క్రేజీ వైబ్ అసలు. చాలా మస్తు అనిపించింది వాళ్ళ డే మాత్రం. వెదర్ అయితే క్రేజీ ఉంది, చల్లగా హ్యాపీగా. పొద్దున పూట డ్రైవింగ్ చేసేది కంటే హ్యాపీగా ఇట్లా నైట్ పూట డ్రైవింగ్ చేస్తే ప్రశాంతంగా ఉంది. అండ్ ఇంకోటి చూడండి, అక్కడ మూన్ చూడండి, ఏదో తీసుకుపోయి ఇట్లా తీసి అక్కడ పెట్టినట్టుంది. క్రేజీ ఉంది మూన్ అయితే. సో ఇంటి దగ్గర కూడా రీచ్ అయిపోయినా. చలో గైస్, బాయ్ బాయ్.